హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడిని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియోలో చెప్పే కొలతలతో గనక పచ్చడిని పెడితే మంచి గ్రేవీతో ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీ వేలో టేస్టీగా కాలీఫ్లవర్ పచ్చడిని ప్రిపేర్ చేసేద్దాం పదండి. కాలీఫ్లవర్ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకొని మరీ చిన్నగా తెంపకుండా ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వేడి నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ చుక్క తడి లేకుండా ఆరనివ్వండి. కాలీఫ్లవర్ ముక్కలు ఎంత ఆరితే మనకి పచ్చడి అన్ని ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా తీసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఈ కప్పుతో నాకు 4 కప్పుల వరకు వచ్చాయండి. ఇప్పుడు ఇదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలిచి తీసుకుందాం. 4 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు వరకు కారం, అరకప్పు ఉప్పు, అరకప్పు ఆవు పిండిని కూడా వేసుకోండి. అందులోని చిన్న వెల్లుల్లి గడ్డని తీసుకొని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టి తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కల్ని కొలిచిన అదే కప్పుతో 2 కప్పుల వరకు పల్లి ఆయిల్ని వేసుకోండి. పల్లి ఆయిల్ అయితే పచ్చడి రుచి ఇంకా బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేశాక మరొకసారి పచ్చడిని బాగా కలుపుకోండి. పచ్చడి కోసం వాడే గిన్నె కానీ లేదా గరిట కానీ ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. మనం తీసుకునే ఈ జాగ్రత్తల వలనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇక్కడ నేను పులుపు కోసం 4 నిమ్మకాయల నుండి తీసిన రసాన్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ముక్కల్ని గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్లు అదిమి పెట్టుకొని మూత పెట్టి 1 రోజంతా పచ్చడిని వదిలేసేయండి. 1 రోజు తర్వాత పచ్చడిని చూపిస్తున్నానండి. మనం వేసిన ఆయిల్ మొత్తం పైకి తేరి ముక్కలు కూడా ఊరి పచ్చడిలా మంచి గ్రేవీతో రెడీ అవుతుంది. ఇలా తయారైన ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉన్న గాజు జాడీలోకి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 2 నెలలైనా పాడవకుండా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మరి మీరు కూడా ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగి ఈ కాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.